హాయ్ అండి. ఇవాళ మనం శ్రీకాళహస్తిలో ఉన్న భక్త కన్నప్ప సదన్ రూమ్స్ గురించి తెలుసుకుందాం. ఇది గుడి గోపురం నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్, నడిచి వెళ్ళిపోవచ్చు పెద్దవాళ్ళైనా కూడా. మేము ఆటో ఎక్కితే ఆటో ఆయన అన్నాడు, భక్త కన్నప్ప సదన్ తీసుకున్నారేంటి, చాలా దూరం కదా అన్నారు. మాకు తెలియక అవునా, రూమ్స్ మాకు ఇవే అవైలబుల్గా ఉన్నాయని చెప్పాము. కానీ ఇది గోపురం నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంది. ఆటో దిగేటప్పుడు మేము అడిగాం, ఏంటి ఎక్కడో దూరం అన్నారు కదా, ఇక్కడే కదా గుడి గోపురం అంటే, ఇది వన్ వే అండి అని మమ్మల్ని చాలా తిప్పి తీసుకొచ్చాడు. కాబట్టి ఆటో వాళ్ళు అలానే అంటారు. భక్త కన్నప్ప సదన్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. భక్త కన్నప్ప సదన్లో రూమ్స్ బుక్ చేసుకోవడానికి aptemples.comలో బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్నాక మీరు ఏ రోజు అయితే బుక్ చేసుకున్నారో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 12 o'clock నుంచి ఈవినింగ్ 12 o'clock లోపు ఎప్పుడైనా రావచ్చు. కానీ ఈవినింగ్ 12 o'clock లోపు ఖచ్చితంగా రావాలి, లేకపోతే రూమ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇదే రిసెప్షన్. మీరు ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నారో ఆ స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి. వాళ్ళు రూమ్ అడ్వాన్స్ కూడా తీసుకుంటారు. 300 రూపీస్ ఇది 300 రూపీస్ రూమ్ మాది. 300 రూపీస్ అడ్వాన్స్ తీసుకుంటారు. అది మీరు వేకెంట్ చేసేసేటప్పుడు వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. ఈ రూమ్ టైం వచ్చేసి 24 hours. మీరు ఇవాళ 6 o'clock నైట్ దిగితే రేపు 6 o'clock లోపు వేకెంట్ చేస్తారు. వేకెంట్ చేసేటప్పుడు మీరు ఇచ్చిన మనీ మీకు ఇచ్చేస్తారు. దీనికి లిఫ్ట్ కూడా ఉంది, చూసారు కదా, స్టెప్స్ లిఫ్ట్ కూడా ఉంది. ఇది పైకి వెళ్ళడానికి, ఇందాక చూపించింది కిందకి వెళ్ళడానికి లిఫ్ట్. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు రూమ్ కనుక బుక్ చేసుకోకపోతే ఇక్కడ ప్రైవేట్ హోటల్ కానీ ఉన్న బుక్ చేసుకోవాలి. ఇదే 300 ఉన్న రూమ్ బయట 800,000 రూపీస్ పైనే ఉంటుంది. ఇది నాన్ ఏసీ రూమ్. మీకు ఏసీ రూమ్ కావాలంటే ఏసీ రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఏసీ రూమ్ వచ్చి 1000 రూపీస్ పడుతుంది. మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి నాన్ ఏసీ రూమ్స్. ఇక్కడికి వచ్చి నాన్ ఏసీ రూమ్ అడిగితే అవైలబుల్గా లేవని చెప్తారు. ఏసీ అయితే అవైలబుల్గానే ఉంటాయి. కానీ ఎందుకైనా మంచిది ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకున్న రోజే రావాలి. మీరు బుక్ చేసుకున్న రోజు 12 దాటాక, నైట్ 12 దాటాక వస్తే రూమ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇవ్వలేము అంటారు. సో 12 లోపే వచ్చేసేయండి రూమ్లోకి. 24 hours టైం అనేది ఉంటుంది రూమ్ టైం. aptemples.comలోకి లాగిన్ అవి రిజిస్టర్ అవి రూమ్ బుక్ చేసుకోండి. ఇది భక్త కన్నప్ప సదన్. ఇది 4-5 years అయింది. మేము ప్రీవియస్గా వచ్చినప్పుడు రూమ్స్ లేవంటే ప్రైవేట్ హోటల్ తీసుకున్నాం. కానీ సరే ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చాం. రూమ్ కూడా కాస్ట్ తక్కువ పడింది. అప్పుడే మాకు 800 రూపీస్ పడింది. ఇలానే ఉంది, లిఫ్ట్ కూడా లేదు ఆ హోటల్లో. మీకు వాటర్ కావాలంటే కిందన రిసెప్షన్లో ఉన్న ఆయన అడిగితే చెప్తారు. మీరు బయటకు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. డబల్ బెడ్ ఇచ్చారు, 2 chairs ఇచ్చారు. ఈ రూమ్లో ఒక టేబుల్, ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, రూమ్ చాలా నీట్గా ఉంది. మీరు పూజలకి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 6కి లెగిచి వెళ్ళచ్చు. మీకు లిఫ్ట్ కూడా ఉంది, లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మీరు ప్రీవియస్గానే aptemples.comలో రూమ్ అన్నది బుక్ చేసుకోవాలి. 150 రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంది. కానీ నేను బుక్ చేసే టైంకి ఈ రూమ్ మాత్రమే ఉంది. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడింది, 36 రూపీస్ GST. మీరు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటే భక్త కన్నప్ప సదన్ నుంచి బయటకు వచ్చి నుంచుంటే బస్సెస్ అక్కడే ఆగుతాయి. మీరు అక్కడే తిరుపతి బస్సెస్ అనేది ఎక్కేయచ్చు. నాన్ స్టాప్ బస్సెస్ ఉంటాయి, పల్లె వెలుగు బస్సెస్ ఉంటాయి. నాన్ స్టాప్ బస్ ఎక్కితే 50 minutesలో మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇదే లిఫ్ట్. కిందకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు, పైకి రావడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 floors ఉంటాయి, 1, 2, 3. మేము కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళి అక్కడ మీరు లగేజ్ ఉంటే బస్సెస్, తిరుపతి వెళ్ళే బస్సెస్ అక్కడే ఉంటాయి. మీరు గోపురం దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళవసరం లేదు. టిఫిన్స్ కూడా పక్కనే అవైలబుల్గానే ఉంటాయి. టిఫిన్ కూడా ప్రాబ్లం ఉండదు.